ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాటా ప్లేలో తెలుగు రీఛార్జ్ ప్లాన్స్ చూద్దాం. ఇప్పుడు ఈ ప్లాన్ వచ్చేసి తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ అంటారు. దీని మంత్లీ రీఛార్జ్ వచ్చేసి 255 రూపాయలు ఉంది, 255 రూపీస్. ఇందులో ఒకసారి ఛానల్స్ లిస్ట్ని ఒకసారి చూద్దాం మనము. ఒకసారి చూడండి. ఈ ప్యాక్ నేమ్ వచ్చేసి తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ అంటారు. ఇది వచ్చేసి 255 రూపీస్ రీఛార్జ్ ఉంది. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి మనకి తెలుగు ధమాల్ ప్యాక్ అంటారు. ఇది వచ్చేసి 299 రూపాయల రీఛార్జ్ ఉంది, 299 రూపీస్ రీఛార్జ్. ఇది వచ్చేసి ఇందులో ఛానల్స్ లిస్ట్ ఈ రకంగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. తెలుగు ధమాల్ ప్యాక్, దీని రీఛార్జ్ వాల్యూ వచ్చేసి 299 రూపీస్. ఇప్పుడు మనము హెచ్డి ప్యాక్స్ చూద్దాం. హెచ్డి ఛానల్స్ లిస్ట్ చూద్దాం. ఇప్పుడు ఇది వచ్చేసి తెలుగు సూపర్ వాల్యూ హెచ్డి ప్యాక్. తెలుగు సూపర్ వాల్యూ హెచ్డి ప్యాక్ ఇది వచ్చేసి యాక్చువల్గా ఇది ప్రింటింగ్ మిస్టేక్ అనుకుంటాను. 309 రూపాయలు ఉంది మంత్లీ రీఛార్జ్, 309 రూపీస్. ఛానల్స్ లిస్ట్ వచ్చేసి చూద్దాం మనం. జెమినీ టీవీ హెచ్డి, జెమినీ మూవీస్ హెచ్డి, జీ తెలుగు హెచ్డి, జీ సినిమాలు హెచ్డి, ఈటీవీ హెచ్డి, మా మూవీస్ హెచ్డి, స్టార్ మా హెచ్డి. హెచ్డిలో ఛానల్స్ వస్తున్నాయి మనకి. రిమైనింగ్ అని నార్మల్లో వస్తాయి. నెక్స్ట్ ప్లాన్ వచ్చేసి తెలుగు ధమాల్ హెచ్డి ప్యాక్. తెలుగు ధమాల్ హెచ్డి ప్యాక్ ఇది వచ్చేసి ఈ 2 బాక్స్లో ఉన్న ఛానల్స్ మొత్తం మనకు ఈ ప్యాక్లో వస్తాయి అన్నట్టు. ఒకసారి ఛానల్స్ లిస్ట్ ఇది చూద్దాం. ఇప్పుడు మనం 6 months రీఛార్జ్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. ఇది మన టాటా ప్లేలో 6 months రీఛార్జ్ ప్లాన్స్ ఉన్నట్టు. సెమీ యాన్యువల్ తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్. తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ మంత్లీ రీఛార్జ్ వచ్చేసి 255 ఉంది కదా. దీని 6 months రీఛార్జ్ వచ్చేసి 1269 రూపీస్, 1269 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి తెలుగు యాన్యువల్ సెమీ యాన్యువల్ తెలుగు ధమాల్ ప్యాక్. తెలుగు ధమాల్ ప్యాక్ యొక్క మంత్లీ రీఛార్జ్ వచ్చేసి 299 ఉంది కదా. దాని యొక్క 6 months రీఛార్జ్ వచ్చేసి 1492, 1492 రూపాయలు ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు తెలుగు సూపర్ వాల్యూ హెచ్డి ప్యాక్ ఉంది కదా. దాని మంత్లీ రీఛార్జ్ వచ్చేసి 309 రూపీస్ కదా. దానికి 6 months రీఛార్జ్ వచ్చేసి 1548 రూపీస్, 1548 రూపాయలు ఉంది. నెక్స్ట్ వచ్చేసి తెలుగు ధమాల్ హెచ్డి ప్యాక్ ఉంది కదా. తెలుగు ధమాల్ హెచ్డి ప్యాక్ యొక్క మంత్లీ రీఛార్జ్ వచ్చేసి 399 రూపీస్. దీనికి 6 months రీఛార్జ్ వచ్చేసి 1995 రూపాయలు ఉంది, 1995 రూపీస్ 6 months రీఛార్జ్. ఈ 6 months రీఛార్జెస్ చేస్తే కస్టమర్ ఏ ప్యాక్లో ఉన్నా కానీ ఈ ఎగ్జాక్ట్ అమౌంట్తో రీఛార్జ్ చేస్తే కస్టమర్కి ఆటోమేటిక్గా ఆ ప్లాన్ యాక్టివేట్ అయిపోతుంది. జనరల్గా అయితే ఎవరైనా కస్టమర్ వచ్చేసి రీఛార్జ్ చేయమంటే టాటా ప్లేకి మనం ఏం చేస్తామంటే 200 పైన ఎంతైనా రీఛార్జ్ చేయొచ్చు మనం, 200 రూపీస్ అండ్ అబోవ్. బిలో 200 రూపీస్ చేస్తే టాటా ప్లేకి రీఛార్జ్ అవ్వదు. మినిమం రీఛార్జ్ వాల్యూ వచ్చేసి టాటా ప్లేలో 200 రూపీస్ ఉంటుంది. ఈ కస్టమర్కి కొన్ని ఛానల్స్ తీసేయాలి లేకపోతే యాడ్ చేయాలి
అని అన్నప్పుడు కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు ఛానల్స్ని యాడ్ చేయడం కానీ తీసేయడం కానీ చేస్తారు. ఇంకా ఈ ప్యాక్స్ యాక్టివేట్ చేసుకోవాలంటే మాత్రం కస్టమర్ కేర్ కాల్ చేసేసి వాళ్ళకి ఏ ప్యాక్ కావాలో ఆ ప్యాక్ నేమ్ చెప్తే ఆటోమేటిక్గా కస్టమర్ కేర్ వాళ్ళు ఈ ప్లాన్ యాడ్ చేయడం జరుగుతుంది. కానీ 6 మంత్స్ రీఛార్జెస్కి ఎగ్జాక్ట్ అమౌంట్ కొడితే ఆటోమేటిక్గా ఆ ప్లాన్కి వెళ్ళిపోతుంది, ఆ ప్లాన్ యాక్టివేట్ అవుతుంది, లాక్ అవుతుంది కూడా. లాకింగ్ మీన్స్ నెక్స్ట్ వాళ్ళు ఏ ఛానల్స్ని యాడ్ చేయడం కానీ తీసేయడం కానీ చేయలేరు అన్నట్టు. 6 మంత్స్ వరకు అలాగే ఉండిపోతుంది. అదే ప్లాన్ నడుస్తుంది అన్నట్టు 6 మంత్స్ వరకు.